కడుపు కాలుతున్నప్పుడే ప్రార్థన బాగొస్తుందని. మరి కడుపు నిండా తినేటటువంటి నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? తినడం మానేశాడండి. ఎందుకని? కడుపు కాలుతున్న తన ప్రజల బాధ ఏమిటో అర్థం చేసుకోవడానికి నెహెమ్యా ఉపవాసం ఉన్నాడండి. కడుపు కాల్చుకున్నాడండి. నా భర్త మారటం లేదు, నా భార్యలో మార్పు రావటం లేదు, నా బిడ్డలు తిరగబడుతున్నారు అనగా నీ కుటుంబంలోనే నశించిపోయే వాళ్ళు ఉన్నప్పుడు తండ్రిగా తల్లిగా నీకు బాధ్యత లేదా? వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన, కన్నీటితో ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? నీ భర్త చెడిపోతున్నప్పుడు, నీ భార్య మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, నీ కన్న బిడ్డలే నీ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మరి రక్షించబడిన నీకు బాధ్యత లేదా? నెహెమ్యా ఆత్మీయుడండి, బాధ్యత కలిగిన ఆత్మీయుడు. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. కడుపు మార్చుకొని